తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈరోజు నేను కాచిగూడకు వచ్చేసానండి. గణేష్ నవరాత్రులు మొదలైపోయాయి. ఇంకా ఊరువాడ ఎక్కడ చూసినా మనకి రకరకాల గణపతులు, గణేష్ మండపాలు దర్శనమిస్తూ ఉన్నాయి. సో ఈ రోజు కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ లో ఉన్నటువంటి గణేష్ ని నేను మీకు చూపించబోతున్నాను. సో అందుకోసం నేనైతే కాచిగూడకు వచ్చేసాను. చెప్పల్ బజార్ లో ఉన్నటువంటి గణేష్ ని మీరు చూస్తున్నారు. నా వెనకాల ఒక్కసారి చూసేసేయండి మీరు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో మనం చూసాం. ఆ టైంలో S-400 యూజ్ చేస్తారు కదా మన వాళ్ళు ఆపరేషన్లో. సో ఆ ఆపరేషన్నే థీమ్గా బేస్ చేసుకుని ఇక్కడ గణనాథుని కొలువు తీర్చారనమాట. సో ఆ టైంలో వాడినటువంటి S-400 అనేటువంటి ఆ యుద్ధ వెహికల్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన నమూనా అనమాట. మనం చూడొచ్చు. స్టార్టింగ్లో మీరు చూస్తున్నారు కదా, ముందల వెహికల్ని నడిపిస్తుంది మన PM నరేంద్ర మోడీ. దాని వెనకాల పెద్ద గణనాథుడు 4 హస్తాలతో చాలా స్ట్రాంగ్గా పెహల్వాన్ గణేష్ లాగా అనిపిస్తున్నారు. ఆయన కిందన గణనాథుని వాహనమైన బుజ్జి ఎలక కూడా కనిపిస్తోంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, వీళ్ళంతా కూడా చాలా అద్భుతమైన కాన్సెప్ట్ తీసుకున్నారని చెప్పాలి. ట్రిబ్యూట్ టు ఇండియన్ డిఫెన్స్ ఫోర్స్. సో ఆ టైంలో మన ఇండియన్ ఆర్మీ ఎంత అద్భుతంగా వర్క్ చేసిందో, ఎంత అద్భుతంగా పోరాడిందో మనందరికీ తెలిసిందే. అందులో భాగంగా వాళ్ళకి ట్రిబ్యూట్గా ఈ థీమ్ని ఇక్కడ ఎంచుకోవడం జరిగింది. సో ఈ అద్భుతమైన కాన్సెప్ట్తో S-400 అనేటువంటి కాన్సెప్ట్తో ఇక్కడ గణేష్ని రూపొందించారు. హిందూ వెల్ఫేర్ అసోసియేషన్, ఫ్రెండ్స్ అసోసియేషన్ అనమాట. గత 5 years నుంచి వీళ్ళు ఇక్కడ గణనాథుని ఏర్పాటు చేస్తున్నారు. ప్రతిసారి కూడా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అనేది ఎంచుకుంటూ ఉంటారు. అంతకుముందు ఒకసారి ఏమో నరసింహస్వామికి సంబంధించిన కాన్సెప్ట్తో డిజైన్ చేశారు. లాస్ట్ ఇయర్ కూడా ఫేమస్ కాంతార కాన్సెప్ట్తో ఇక్కడ గణనాథుని కూడా మనకి రూపుదిద్దించడం, అలాగే అది ఫేమస్ అవడం కూడా మనందరికీ తెలిసిందే. కులమతాలకు అతీతంగా సమైక్య భావం ఉండాలి అన్న ఉద్దేశంతో, అలాగే జెండర్ భేదం లేకుండా, మెన్ ఉమెన్ అన్న తేడా లేకుండా ఉండాలి అన్న కాన్సెప్ట్తో కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో స్టార్టింగ్లో మీరు చూడొచ్చు, గణనాథుని పక్కన అంటే లెఫ్ట్ సైడ్న మనం చూసినట్లయితే భారతమాత జెండా పట్టుకొని ఉంది. ఆ భారతమాత పక్కన మనం చూస్తే 2 sides మనకి లేడీస్ కనిపిస్తూ ఉన్నారు. ఆర్మీ డ్రెస్సెస్లో కనిపిస్తున్నారు. కింద మనకు కనిపిస్తుంది చూడండి, కరేజ్ నోస్ నో జెండర్. అంటే మన ఆర్మీలో లేడీస్ కూడా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉంటారు కదా. ఇది చాలా చాలా అద్భుతంగా అనిపిస్తుంది. హిందూ వారియర్స్ ఫ్రెండ్స్ అసోసియేషన్ మెంబర్స్ మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. హలో అండి, మీ పేరు? రోహన్ గారు. సో ఈ అసోసియేషన్ ఎప్పుడు ఫామ్ చేశారు? ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ గణేష్ని పెడుతున్నారు? మేము ఇక్కడ ప్రతిసారి వెరైటీగా పెడతాము. ఈసారికి 5th year అయింది మాకు. మేము ఇంకా చాలా వెరైటీస్ బయటికి తెద్దామని తెలుసుకుంటున్నాము. మరి ఈ ఇయర్ చూసుకున్నట్లయితే ఆపరేషన్ సింధూర్ లో భాగంగా S-400 అని మనకు కనిపిస్తోంది. సో ఈ థీమ్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? ఎందుకు సెలెక్ట్ చేసినామంటే ఇది మనకి పహల్గామ్లో అటాక్ అయిందని మనం S-400 అని చేశాము. ఏమంటే మన హిందూ మొత్తం యూనిటీ ఉండాలి, ఎందుకని S-400 మనం గణేష్ తెచ్చాము బయట. సో మీ అసోసియేషన్ ఎంతమంది ఉంటారండి? టోటల్గా ఎంతమంది కష్టపడుతూ ఉంటారు ఇలా? మా అసోసియేషన్లో 50 to 60 members ఉంటారు. సో అందరూ కలిసి ఎవ్రీ ఇయర్ ఇలా కాన్సెప్ట్, డిఫరెంట్ కాన్సెప్ట్స్ తీసుకొస్తూ ఉంటారు. ఈసారి ఈ కాన్సెప్ట్కి టోటల్ ఎంత ఖర్చు అయి ఉంటుందండి? 4.5 lakhs దాకా ఖర్చు అయిందండి. ఇంకా ముంగడు కూడా ఖర్చు అయితేనే ఉంటుంది. ఇప్పుడు ఇంకా 11 daysకి మేము తీస్తాము. ఇంకా నెక్స్ట్ కూడా ఇంకా వేరే వెరైటీస్
బయటకు చేస్తూనే ఉంటాం. హిందూ వారియర్స్ అసోసియేషన్ చెప్పల్ బజార్ కాచిగూడ. ఇక్కడ మేము గత 5 సంవత్సరాలుగా గణేషుని ప్రతిష్టాపించడం జరుగుతుంది. అంతేకాకుండా ఎవ్రీ ఇయర్ ఒక యూనిక్గా పెట్టడం జరిగింది. ఈసారి పుల్వామా దాంట్లో మనము ఆర్మీ పాల్గొనడం వల్ల మనం యూనిక్గా ఈ విఘ్నేశ్వరుని పెట్టాలనే ఆలోచన వచ్చింది. ఇంకొకటి ఆర్మీ వాళ్ళ ఎవరైతే మన బార్డర్లో ప్రతి ఒక్కరు ఫైట్ చేసినారు కాబట్టి వాళ్ళకి స్ఫూర్తిగా మనకు భక్తి శక్తులతో ఇంకో భారతదేశం పైన ప్రేమతో కూడా చూపించుకోవచ్చు అనేసి ఒక స్ఫూర్తితోని ఈ విఘ్నేశ్వరుని పెట్టడం జరిగింది. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? మీరు డిజైన్ చేయించారా? ఎంత టైం పట్టింది డిజైన్ చేయించడానికి? ఈ విఘ్నేశ్వరుని చేపించడానికి గత 3 నెలలుగా మేము ప్లాన్ చేసుకున్నాము. 3 నెలల నుంచి ప్రారంభమైంది, తీసుకొచ్చాము. ఎక్కడి నుంచి తీసుకొస్తారండి మీరు? ఇది గట్కేశ్వరం నుంచి తీసుకొచ్చామండి. పూజా కార్యక్రమాలు అలాగే భక్తులకి గణేషుని దర్శనం చేసుకొని వాళ్ళకు కూడా తెలియాలి, ప్రతి ఒక్కరు ఇంటి నుంచి ఎవరైనా సోల్జర్స్ కూడా క్రియేట్ కావాలి అన్నట్టు మా ఆలోచన. అంటే ఇంటి నుంచి బాయ్స్ ఎవరైనా లేడీస్ కూడా ఆర్మీలోకి జాయిన్ కావాలి. మధ్యలో కొంచెం డౌన్ అవుతుండే, ఇక్కడ నుంచి స్ఫూర్తిగా వెళ్ళాలి అనేది మా కాన్సెప్ట్తోని మేము కూడా ఇది ఒక సందేశాన్ని ఇవ్వదలుచుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి, బాగుంది, మీ కాన్సెప్ట్ బాగుంది, మీ సందేశం కూడా బాగుంది, అండ్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. సో చూస్తున్నారు కదండి, హిందూ వారియర్స్ ఫ్రెండ్స్ అసోసియేషన్ అనమాట. ఇంత చక్కని గణనాథుని ఇక్కడ ఒక మంచి థీమ్తో రూపొందించడం జరిగింది అనమాట. మీరు చూడొచ్చు, చాలా చాలా అద్భుతంగా ఉంది. స్టార్టింగ్లో మనకి మోడీ గారు ఈ వెహికల్ని నడిపిస్తున్నారు డ్రైవర్గా. అలాగే గణనాథుడు కూడా భారీ గణనాథుడు, అలాగే పెహల్వాన్ గణనాథ్ అని చెప్పొచ్చు. ఇది వచ్చేసి టోటల్గా మనకి ఇండియన్ ఆర్మీకి, ఇండియన్ డిఫెన్స్ ఫోర్స్కి ఒక ట్రిబ్యూట్గా ఈ గణనాథుడి యొక్క థీమ్ అనేది వీళ్ళు తీసుకున్నారనమాట. ఎవ్రీ ఇయర్ కూడా ఇలాగే కొత్తగా చేస్తూ ఉంటాము. సో ఈసారి ఆపరేషన్ సింధూర్లో పార్టిసిపేట్ చేసినటువంటి మన ఆర్మీకి ఒక ట్రిబ్యూట్గా దీన్ని మేము రూపొందించామని చెప్తున్నారు. అందరూ కూడా కలిసికట్టుగా ఉండాలి అని చెప్పేసి మనకి ఈ కాన్సెప్ట్ని తీసుకొచ్చాము అని చెప్తూ ఉన్నారు. సో చాలా చాలా బాగుంది మొత్తానికి వాళ్ళ కాన్సెప్ట్, ఫ్రెండ్స్ అసోసియేషన్, అండ్ అలాగే తీసుకున్నటువంటి ఈ థీమ్ కూడా బాగుంది. దాదాపు ఒక 3 months కష్టపడ్డారంట అండి ఇదంతా ఇలా రూపొందించడానికి, మన ముందుకు తీసుకురావడానికి. అలాగే మరొక ప్లేస్లో మరొక గణనాథుడితో మళ్ళీ మనం కలుసుకుందాం. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.